కిరణ్, ఏంటిది, ఏం జరుగుతుంది? ఈ పర్సంటేజ్లు ఇవన్నీ వాస్తవా? అందరికీ నమస్కారం అండి. సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచించుకుంటే వాళ్ళకి ఓటు శాతం పెరుగుద్ది, సీట్లు పెరుగుతాయి. మేము మాట్లాడలేదండి దీని గురించి. ఆయన అడిగితే మాత్రమే చెప్పాను. అది కూడా మాకు ఇంటర్నల్ మ్యాటర్ మీది, మాకు సంబంధం లేదని చెప్పాను. ఓకే ఓకే సరే. మీరు పర్సంటేజ్ ఇవ్వకుండా తీసుకోకుండా మీరు పూర్తిగా నిలబడచ్చు, టీడీపీ పూర్తిగా నిలబడచ్చు, బీజేపీ పూర్తిగా నిలబడచ్చు. కాన్స్టిట్యూషన్ లో ఆ యొక్క విధానం ఉందని మీకు తెలుసో తెలియదు. బీజేపీ కూడా అన్ని స్థానాలు నిలబడచ్చు, జనసేన కూడా అన్ని స్థానాలు నిలబడచ్చు, టీడీపీ కూడా అన్ని స్థానాలు నిలబడచ్చు. మీకు రాజ్యాంగ మీకు హక్కు ఉంది. మీరు హక్కులు వేసి మేము షేర్ చేసుకుంటాం. చెప్పండి. మధు, ఒక నిమిషం. ఇప్పుడు ఆయన జూమ్ లో ఉన్నాడు, ఇంకా మొదలు పెట్టలేదు, అప్పుడు తగులుకుంటే ఎలాగా? ఇచ్చాను కదా, మీకు ముందే ఇచ్చాను కదా. ప్రయారిటీ ఇచ్చినప్పుడు మీరు నిలబెట్టుకోవాలి. కిరణ్, నేను స్టూడియోలో కూర్చున్నాను అనుకోండి, మధుసూదన్ రెడ్డి గారు, మీ వాయిస్ కన్నా నాది 10 రెట్లు బలంగా మాట్లాడతాను నేను. ఓకే, ఇది ఇక్కడ జూమ్ డజంట్ మ్యాటర్, జూమా స్టూడియోనా అనేది డజంట్ మ్యాటర్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ స్పీకింగ్ వ్యాలిడ్ పాయింట్స్. ఓకే, మీరు వ్యాలిడ్ గా మాట్లాడుతున్నంతసేపు జూమా స్టూడియో అనేది ఇక్కడ సంబంధం లేదు. నా టర్న్ వచ్చినప్పుడు నన్ను మాట్లాడినామండి, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఆయన్ని శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మీరే మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతుంటే మీరే మాట్లాడతారు. శేఖర్ రెడ్డి మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు శేఖర్ రెడ్డి మాట్లాడుతుంటే మీకు ఏంటండి మీరు ఆపండి. ఏంటండి మీరు మీరే మాట్లాడుకోండి ఇక మొత్తం. ఎందుకు ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడేదో వినాలి. మేమేం మాట్లాడుతున్నాం వింటే మేమేం మాట్లాడుతున్నాం తెలుస్తుంది. రన్నింగ్ కామెంటరీ చేస్తే మేమేం మాట్లాడుతున్నాం మీకు వినపడదు. సరే 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 ఓకే. నేనేం చెప్తున్నానంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా మీద ప్రేమ ఒలకబోసే బదులు ప్రేమ చూపించే బదులు మీ పార్టీ ఎందుకు దిగజారిపోయిందో, మీ పార్టీ ఎందుకు 11కు పడిపోయిందో, మీ ఓటు ఎందుకు తగ్గిపోతుందో, ప్రజలు ఎందుకు చేత్కరించుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని దాని మీద రెట్రోస్పెక్ట్ చేసుకోండి. దాని మీద మీరు మీటింగ్స్ పెట్టుకోండి, దాని గురించి బాధపడండి. రేపొద్దున ఎలా పోటీ చేయాలో 29లో దాని గురించి ఆలోచించుకోండి. లేకపోతే లోకల్ బాడీలో ఎలా పోటీ చేయాలో దాని గురించి ఆలోచించుకుంటే మంచిది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు జనసేన ఎట్లా పోటీ చేయాలి, జనసేన ఎన్ని సీట్లు తీసుకోవాలి, అయ్యో పాపం జనసేనకి మోసం చేస్తున్నారు, అయ్యో పాపం జనసేనకు అన్యాయం జరుగుతుంది, అయ్యో పాపం బీజేపీకి అన్యాయం జరుగుతుంది, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 11 ఒకటి అయ్యిద్ది. ఎవరి పార్టీని వాళ్ళు చక్కదిద్దుకోవాలి, ఎవరి ఇల్లు వాళ్ళు దుడుచుకోవాలి, తర్వాత పక్కిల్లు దుడుచుకోవడానికి ప్రయత్నం చేద్దురు. కానీ ఇక్కడ సీట్లు ఎన్ని ఇవ్వాలి, ఎవరు ఏని స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది మీరు చూస్తూ ఉండండి వరమ గారు, ఇంకో 2 నెలలు కూడా దీని గురించి మాడుకుంటాం. ఎందుకంటే రోజుకొక వార్త వైఎస్ఆర్సీపీ పుట్టిస్తుంది, రోజుకొకసారి లేకపోతే 2 రోజులకు ఒకసారి ఇలా ఈ సబ్జెక్టు ఖచ్చితంగా డిబేట్లో ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, లోకల్ బాడీలో ఎన్ని పోటీ చేయాలనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ అధినేత లోకల్లో మాధవ్ గారు, పైన నరేంద్ర మోడీ గారి స్థాయిలో వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. వీళ్ళు దాన్ని బట్టి వీళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరెన్ని సీట్లు పోటీ చేయాలనేది. ఈ రోజు నుంచే ఎన్ని సీట్లు పోటీ చేసేస్తారు, రేపు వద్దున ఎన్ని సీట్లు పోటీ చేసినా అది మా పార్టీ అధినేత నిర్ణయిస్తారు ఎక్కడ పోటీ చేయాలనేది. ఇక నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడింది ఇంటర్నల్ గా మా పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడిన దాన్ని ఒక 15 సెకండ్ల బిట్టును కట్ చేసి దాన్ని తిప్పుతా అరిగిపోయిన రికార్డు లాగా వాళ్ళు పైశాచిక ఆనందం పొందనివ్వండి. ఇంటర్నల్ గా మమ్మల్ని మోటివేట్ చేయడం కోసం, మమ్మల్ని ఇంకా బాగా పనిచేయడానికి ప్రేరేపించడం కోసం 1,00,000 చెప్పుకుంటాం, 1,00,000 మాట్లాడతాం. మీరు కంగారు. ఇప్పుడు ఒక పిల్లోడు ఉంటాడు సార్, నువ్వు చదివింది సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ చదవాలి, నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలి, 95 మార్కులు రావాలి, 100 చెప్తాం. నీకు 60 చాలు లేకపోతే 40 చాలు అనుకుంటావా? మా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడేటప్పుడు, బాబు మీరు ఇంకా ఊరికే ఫ్లెక్సీలు కట్టి మీరు నాయకులు అయిపోయామని అనుకుంటే సరిపోదు, లేకపోతే మేము వచ్చినప్పుడు హడావిడి చేసి మేము నాయకులు అయిపోయాము మనం బలపడిపోయాము అనుకుంటే సరిపోదు, మీరు క్షేత్రస్థాయిలో ఇంకా బలపడాలి, ప్రజల సమస్యల మీద మీరు ఇంకా ప్రజలకి చేరువవ్వాలి, ప్రజలకు దగ్గర అవ్వాలి అనే ఉద్దేశం అనే అర్థం వచ్చేలాగా ఆయన చెప్పారు. మీటింగ్ సారాంశం మీటింగ్ మొత్తం వినాలి. 15 సెకండ్ల వీడియో ఎవరో కట్ చేసి దాన్ని పెడితే దాన్ని సోషల్ మీడియాలో తిప్పేసి ఏళ్ళేదో మా బదులు ఏళ్లే కన్నీళ్లు గార్చేసి మా బదులు ఏళ్లే ఏడుపులు ఏడ్చేస్తే
ఎవరి పార్టీ వాళ్ళు చూసుకుంటారు. కాదు ఏంటి 80-15-5 ఇది ఉందా? 80-15-5 ఇది బాగా నడుస్తుంది. ఇందులో ఇన్సైడ్ ఏంటి సార్? అది ఎంతైనా కావచ్చు సార్, 70-25-5 అవ్వచ్చు, లేకపోతే 60-30-10 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది మా అధినేతలు నిర్ణయిస్తారు. అది ఎవరెక్కడ పోటీ చేయాలి, ఎక్కడ ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఏ కార్పొరేషన్లో ఎన్ని కార్పొరేటర్ మేము తీసుకోవాలి, ఎన్ని మున్సిపాలిటీలో ఎన్ని కౌన్సిలర్ వాళ్ళు తీసుకోవాలి, మేము తీసుకోవాలి సార్. ఇదంతా ఇట్స్ లాంగ్ డ్యూ ప్రాసెస్ సార్. ఈ రోజు నేనేదో 85-15 లేకపోతే 85-10 ఇట్లా చెప్పుకోవడానికి అవ్వదు సార్. ఇప్పుడు ఈ రోజు డిబేట్ లో తేల్స్తామా, లేదంటే సోషల్ మీడియాలో వచ్చిన ఆధారంగా మనం ఫిక్స్ అవుతామా? మేము ఎక్కడ పోటీ చేయాలనేది మా పార్టీలు నిర్ణయిస్తాయి, సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ కాదు. రైట్. ఓకే ప్రసాద్ గారు, ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. ఇందులో అభిప్రాయం అన్నది ఏం లేదు సార్. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఒక 45 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం, లేదంటే 12-14 సంవత్సరాల చరిత్ర కలిగిన జనసేన పార్టీ కానీ, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలు కానీ, స్ట్రెంగ్త్ అండ్ దేర్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీస్ గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ నిర్మించుకున్న దాని మీద ఈ స్థానిక సంస్థల్లో వాళ్ళ పట్టు అన్నది ఉంటుంది. ఇప్పుడు గతంలో మీరు 19-24 మధ్యలో జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో తెలుగుదేశం అయితే కాడి వదిలేసింది, జనసేన పార్టీ తనంతట తను స్వచ్ఛందంగా నిలబడిన దగ్గర వాళ్ళ గెలుపులు ఎంతో ఓటములు ఎంతో వాళ్ళకి బాగా తెలుసు. రెండోది, ఈ ఇష్యూలో 80-15-5 అన్నది డిస్ప్రపోర్షనేట్ బ్లోలో ఒక దగ్గర నాదెళ్ల మనోహర్ గారి దగ్గర నుంచి వచ్చింది. అండ్ ముఖ్యంగా వీళ్ళకి సంబంధించిన ఛానల్లో ఎక్కువగా ప్రొవకేషన్ అన్నది అక్కడి నుంచి కూడా వచ్చింది. సో ఇది మనం గమనిస్తే ఇది చర్చ జరగకూడదు అన్న దగ్గర ఎందాక మధు చెప్పినట్టు గత ఎలక్షన్స్ లో మీకు 12% అవుట్ ఆఫ్ 175 అన్న దగ్గర ఈసారి 3% ఎన్హాన్స్ అయింది. ఈ 3% ఎన్హాన్స్ తో మీరు ఎట్లా సాటిస్ఫై అవుతారు అన్న దగ్గర మీరు సంబంధించిన ఉభయ గోదావరి, రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం వెళ్ళడం, ఉభయ గోదావరి జిల్లాలో టెరిటరీ చూసుకోగలిగితే ఆయనకి ఎక్కువగా 21 స్థానాల్లో సెంట్రిక్ గా వచ్చినవి ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలో ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. సో వీటి మీద ఫోకస్ చేయడానికి ఇప్పుడు కూటమి అన్న దగ్గర ఎలా ఉంటుందంటే, ఓ పక్క తెలుగుదేశం వీళ్ళ స్ట్రెంత్ ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా పార్టీని బిల్డ్ చేసుకుని ఉన్నారు. ఆ కార్యకర్తలు క్యాడర్ బేసిక్ పార్టీ అంటారు దాన్ని. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే స్థానిక సంస్థల్లో ఎక్కువగా పట్టు వీళ్ళకే ఉంటుంది. ఉన్నప్పుడు మీకు ఎక్కువగా నియోజకవర్గాలకు సంబంధించిన అవసరంలో మీకు సంబంధించిన దగ్గర 13 సీట్లు అయితే తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు గెలిచారు సోకాళ్ళు. సో ఆ 13లో కూడా వైట్ రోడ్ తెలుగుదేశం పరంగా ప్లే చేస్తారా, లేదా జనసేన మీకు ఎలాగైతే జనసేన ముఖ చిత్రంతో మీరు గెలిచిన ఉదంతంలో మళ్ళీ తెలుగుదేశం క్యాడర్నే కూటమి నేపథ్యంలో గెలిపిస్తారా అనేది మళ్ళీ మీకు పెద్ద ఛాలెంజ్ అది. సో ఈ ప్రక్షాళనలో ఈ హైపోథెటికల్ ఈక్వేషన్స్ లో 80-15-5 అనేది విపరీతమైన డిబేట్ అండ్ డిస్కషన్ జరుగుతుంది. ఇది ఒక ఎత్తి అయితే ఇంకో డిస్కషన్ కూడా జరుగుతుంది. తెలుగుదేశం ఆయనలో ఎప్పుడు స్థానిక సంస్థలు పెట్టిన ఉదంతాలు లేవు. సో ఇది ఎప్పుడైతే జరుగుతుంది అన్నప్పుడు ఒక 2-3 మంత్స్ ముందు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు ఎప్పుడైనా సరే సర్టన్ ఫెయిలర్స్ మార్కెట్ లో వదిలితేనే కానీ దేని మీద ఆయన కంక్లూజన్ రారు. ఇది తెలుగుదేశం గురించి చంద్రబాబు గారి గురించి తెలిసిన ఎవరైనా చెప్పగలుగుతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఇచ్చిన ఫెయిలర్ కి సంబంధించిన విషయంలో కాన్సిక్వెన్సెస్ అండ్ రిప్రికేషన్స్ నాదెళ్ల మనోహర్ గారితో స్ట్రెంథన్ గా ఉన్న జనసేన వాళ్ళు ఎంతమంది ఉన్నారో క్యాపబిలిటీస్ ని బట్టి ఉదాహరణకి ఇప్పుడు జడ్పీ చైర్మన్ రేస్ లో సర్టన్ నియోజకవర్గాలను ఇవ్వడం, లేదంటే ఈ సర్పంచుల విషయంలో ఎన్ని ఇవ్వడం అన్నది ఖచ్చితంగా కొలబద్దగా ఉంటుంది. సో దీన్ని ప్రామాణికంగా తీసుకోకుండా గుడ్డెల జైల్లో పడే ఎలక్షన్స్ కి వెళ్ళడానికి అటు వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం కానీ సిద్ధంగా ఉండరు. సో ఇక్కడ మీ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే జనసేనకి క్యాడర్ బేస్ గా నిర్మించుకుంటున్న పార్టీ అన్న దగ్గర ఈ 2 సంవత్సరాల పరిణామాలు చూసుకున్నా, లేదంటే ఈ దీంట్లో చూసుకున్నా ఒక క్యాడర్ బ్రహ్మాండంగా తేజవంతంగా కొన్ని సర్టన్ నియోజకవర్గాలే మీరు గెలిచిన దగ్గరైనా, లేదంటే ఓవరాల్ గా ఈ రాష్ట్రం మొత్తం మీద, లేదా సర్టన్ రాయలసీమ పాకెట్స్ దగ్గరైనా గతంలో చెప్పిన అనుభవాలతో ఈ రోజు క్రాస్ రూట్ లెవెల్లో పెంచుకుంటున్న ఉదంతాలు చెప్పండి. అవి జరిగినప్పుడు ఏమవుతాయంటే ఎస్ మేము కూడా ఈ రేస్ లో ఉన్నాం. ఇవాళ మీరు ఓ చేత్తో చూడండి అమ్మా నాన్న చూడండి చిన్నపిల్లల్ని నడిపించి తీసుకెళ్ళినట్టు ఆ బీజేపీ వాళ్ళు మీరు ఇద్దరు చేతులు పట్టుకుని నడిపించకపోతే దమ్మిడికి ఉపయోగపడరు ఎవరు. అట్లీస్ట్ మీకు లాస్ట్ టైం కూడా ఈ అన్యాయం అన్న ప్రాస్పెక్ట్ లో జనసేనకే బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లు జనసేనకి తగ్గించి మీకు ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. సో ఇవన్నీ గమనిస్తున్న దగ్గర అట్ ద కాస్ట్ ఆఫ్ జనసేన అనే దగ్గర ఒక డిబేట్ మార్కెట్ లో జరగకుండా ఉండదు కిరణ్. సో ఇది జరుగుతున్నప్పుడు ఏమవుతున్నాయంటే మీ పార్టీ పరంగా కూడా ఇప్పుడు ఉదాహరణకి నాదెళ్ల మనోహర్ గారు ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ గారు తర్వాత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన ఒక డెలిబరేషన్ ఇస్తే ఇప్పుడు క్యాడర్ మీరు అన్నట్టు మార్కులు పెంచడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించిన ఉదంతం ఉందా, క్రిటిసిజం కనబడుతుందా? ఎవరు ఫ్లెక్సీలు కట్టినంత మాత్రం కదా నాయకుడు ఎవడైనా సరే తనని తాను ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇలా అధికార ఒక్క నిమిషం కిరణ్ మీ తర్వాత మీరే మాట ప్రధానికి మీకు ఎవరు అక్కర్లేదు కోరరెడ్డి సేదరెడ్డి గారి బ్రదర్ కి అధికార ప్రతినిధి ఇచ్చారు నెల్లూరులో. అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అంత ఫ్లెక్సీలు కట్టి ఉండరు తెలుసా. మొత్తం నెల్లూరు అంతా కబడి ఆడించాడు ఆయన అధికార ప్రతినిధికి.
సో ఇలాంటివి మీరు గమనిస్తున్నప్పుడు ఏంటంటే తన్ని తాను ప్రూవ్ చేసుకోవడానికి Okay. ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ అవడానికి నాయకుడు ఈ ఫ్లెక్సీలు అన్నవి Right. గతంలో ఎప్పటి నుంచో జరుగుతున్న Okay. నానుడి. Okay. అదర్వైజ్ నియోజకవర్గాల మీద పట్టు సాధించుకోవడానికి సరే. ఉదాహరణకి కిరణ్ ఉంటున్న ఊరికే పవన్ కళ్యాణ్ గారు వస్తారంటే కిరణ్ కి ఇష్టం ఉన్నా లేకపోయినా అతనితో ఉన్న 10 మంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫ్లెక్సీలు కడతారు. ఎందుకంటే అధికార ప్రతినిధి హోదాలో పవన్ కళ్యాణ్ గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి సూపర్ యాప్ ప్లస్సా మైనసా? ఒక్కటి చెప్తా సార్, ఆయన ఒరిజినాలిటీ అన్నది చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేయక మునుపు నుంచి భయపడుతున్న చంద్రబాబు నాయుడు గారి కింద చూడాలి. పరిటాల రవి కేసు అవన్నీ చూసుకుంటే సో ఆ పరిణామాల్లో ఎప్పుడైతే ఆయన ఒరిజినాలిటీని ఆ లోపల బొర తక్కువ బ్యాచ్ ఆయన్ని ఒరిజినాలిటీని తగ్గించి ఆయన లేదో శాంత స్వభావం అన్నట్టుగా కూర్చోపెట్టి చూస్తే ఇవాళ మళ్ళీ కాదు అది ఒరిజినల్ అని చెప్పి 2.2 వచ్చి మేము వచ్చిన తర్వాత ఏదో పందిరేస్తామని చెప్పే కబుర్లు బొర తక్కువ సమాధానాలు అంటాను. ఆడ తెల్లవారుజాము పేపర్లు చదివి ఓ బొర తక్కువ ఉండేవాడు ఆ నుంచి సగం దరిద్రం జనసేన వైఎస్ఆర్సీపీకి. రెండోది ఒరిజినల్ గా ఈ రిషిగడ్ ప్రశాంత్ కిషోర్ గడి తన్ని తగిలిసిన బొర తక్కువ కూడా అసలు ఆయన మొత్తం కన్ఫైన్ చేసేసాడు, కుదించేశాడు జగన్మోహన్ రెడ్డిని. ఆ కుదించిన దగ్గర ఏమవుతుంది, ప్రపోర్షనేట్ గా పనిచేసే వ్యక్తికి రాజకీయంలో చొరవతనం కావాలి. ఇప్పుడు ఏమి లేని లోకేష్ గారే కలుపుగోలుతనంతో 10 మందిని కలిసే కార్యక్రమం అవుతున్నాడు. ఒరిజినల్ గా అతనికి ఎబిలిటీ లేదు, కానీ రీసెంట్ పాస్ట్ లో అది డెవలప్ చేసుకోడు పాలిటిక్స్ లో. ఇతనికి అంత స్థాయి ఉండి రాయలసీమలో మొత్తం కలిగి తిరిగే దగ్గర ఏమవుతుందో చూసుకోమనండి ఒకసారి. ఇవి ఒక ఇంటర్నల్ మ్యాటర్స్ ని ఎక్స్టర్నల్ మ్యాటర్స్ చేసి ఆల్రెడీ ఒక వ్యాప్ క్రియేట్ చేశారు, అది క్రాష్ అయ్యింది. తదనంతర పరిణామంలో అదేదో లాలీపాప్ బొమ్మలే వస్తున్నాయి దాంట్లోకి. ఇప్పుడు ఈ 2.0 వర్షంలో మీరు ఏది చెప్పినా ప్రజా సమస్యల గురించి చెప్పినా లేకపోతే ఏ సమస్యలు చెప్పినా ఒక టైలర్ మేడ్ సొల్యూషన్స్ తో ఒక ప్రభుత్వ స్థాపన జరిగిన తర్వాత చేసే పనులే. ఇప్పుడు దిశ అన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దిశ యాప్లు తీసుకొచ్చి దిశ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వాలు టైలర్ మేడ్లు ఇస్తాయి. అంతేకాని నేను వస్తే ఈ ప్రభుత్వం అన్న దగ్గర ఒక ఎజెండా ప్రియాంబుల్ ఉంటుంది. వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. ఇవాళ ఈ సర్కమ్స్టాన్సెస్ లో మీరు యాప్ల త్రూగా రివెంజ్ కాన్సెప్ట్ లో లేదా రివెంజ్ తీర్చుకోవడానికంటే ఎవరో ఒప్పుకోరు. ఈ ప్రజాస్వామ్యంలో నోరు తిన్నంగా ఉండాలా, మాట తీరు సరళీకృతంగా ఉండాలా, రాజకీయ పార్టీల అవగాహన కార్యక్రమం. ఆయన ఎంతసేపు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో నేను ఇంత చేశాను, ఈ దీనికి ఇంత ఖర్చు అయినప్పుడు ఇంత ఖర్చు సహకరించదు అన్నప్పుడు ఆయన ఒరిజినల్ ఎబిలిటీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది? ఆ రోజు యనమల రామకృష్ణ గారు 100 కోట్లే రాష్ట్ర ఖజానాను నువ్వు ఎలా చేస్తావు అన్నప్పుడు అద్భుతం చేసి చూపించాడు. 3,32,000 కోట్లు అప్పు చేశాడు, 2,79,000 కోట్లు పందేరం పెట్టాడు అందరికీ సంక్షేమ పథకాల రూపంలో. ఇది ఎవరు నేను కాను కానీ ఎవరు కాంట్రడిక్ట్ చేయలేం కదా. సో ఇది ఒరిజినల్ క్యాపబిలిటీ ఎబిలిటీ ఉన్న వ్యక్తిని కన్ఫైన్ చేసి నేను వస్తే అన్న దగ్గర ఇవాళ చూడండి 3,67,000 కోట్లు అప్పు చేసి ఉంది ఈ రాష్ట్రం. కానీ ఏదైనా సంక్షేమం 100% 100:100 జరుగుతుందా? ఓకే, ఇవన్నీ కిరణ్ ఏది ఏం జరుగుతుంది గమనించండి. కిరణ్ ఏదో చెప్తున్నాడు సార్. ఒకటి ఫ్లెక్సీల గురించి చెప్పారు కేఎస్ ప్రసాద్ గారు. ఫ్లెక్సీలు అనేది మరీ అతిగా కట్టడం కూడా ఇబ్బంది, అతిగా కట్టడం కూడా ప్రమాదం. మనోహర్ గారి ఉద్దేశం ఏంటంటే మీరు ఓన్లీ ఫ్లెక్సీలు కట్టి నాయకుల్లాగా ఫీల్ అవ్వకండి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు నెల్లూరు ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్ తమ్ముడు కాబట్టి ఆయన కూడా లీడర్షిప్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏదో పదవిస్తే కట్టుకోవచ్చు కార్యకర్తలు. ఇక్కడ మనోహర్ గారి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పని చేయలేను, నేను జనాల్లో తిరగలేను, లేకపోతే ప్రజలకు ఏదన్నా ఒక ఎంఆర్ఓ ఆఫీస్లోనో లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీసులో సమస్య వస్తే నేను వెళ్ళలేను. నేను వెళ్లకుండా అధికారులు మా పార్టీ నుంచి నాయకులు వస్తున్నప్పుడు స్వాగతం సుస్వాగతం అని చెప్పి కింద దాసర కిరణ్ అని చెప్పి బ్యానర్ వేయించుకున్నాను అనుకోండి, అలాంటి వాళ్ళ గురించి చెప్పారు. మీరు ఓన్లీ ఇక్కడ మేము వస్తున్నప్పుడు హడావిడి చేసేసి మీరు నాయకులు అని చెప్పి ఫీల్ అయిపోకండి, ప్రజల్లో కూడా మీరు తిరిగినప్పుడే మీరు నాయకుల కింద గుర్తిస్తాం మనం అనే ఇంటెన్షన్ తో చెప్పారు అక్కడ. సబ్మిషన్ కిరణ్ మళ్ళీ సబ్మిషన్ మీరు ఉదాహరణకి మీరు చెప్పిన దాంట్లో నేను ఏకేపిస్తున్నా, కానీ కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటే తను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆల్రెడీ గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసిన ఫ్లెక్సీ కట్టాడు. రైడ్ కొత్తగా వచ్చి ఫ్లెక్సీ కట్టడం మానేది కానీ అవడం అనుకోడు కదా. మీరు ఇందాక చెప్పిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి బ్రదర్ విషయం చెప్తున్నా. ప్రూవెన్ ట్రాక్ ఉన్న ఒక ఎమ్మెల్యే గారి బ్రదర్ అన్నప్పుడు ఇతను ప్రూవ్ చేసుకోవాలంటే అధినాయకుడు దృష్టిలో పడాలంటే ఫ్లెక్సీ పెడతాడు, దాన్ని ఎవరు కాంట్రడిక్ట్ చేయలేం. కానీ ఫ్లెక్సీ కట్టండి మీరు చెప్తే అర్థమవుతుంది అందరికి. కిరణ్ ఇక్కడికి ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మీరు వాళ్ళ అధికార ప్రతినిధిగా మీ గమనం ఇక్కడ వినిపిస్తుంది దగ్గర మీ నియోజకవర్గంకి వచ్చినప్పుడు మీరు ఫ్లెక్సీ కడితే కిరణ్ అనే వ్యక్తి అధికార ప్రతినిధి హోదాలో ఎంత పని చేస్తున్నాడో ప్లస్ ఇక్కడ నియోజకవర్గం మీద కూడా ఇతను పని చేసుకుంటూ 10 మంది సమాయత్తం అయ్యాడు అన్నది అధినేత దృష్టిలో పడకుండా ఓన్లీ అధికార ప్రతినిధి అంటే ఇప్పుడు చూడండి నేను నెల్లూరు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే అతను నెక్స్ట్ ఒక నియోజకవర్గానికి రేస్ లో ఉన్నాడు, తాను ప్రూవ్ చేసుకోవడానికి అధికార ప్రతినిధి కన్నా రేస్ లో ఉన్నాడు. ఇవాళ మీరు కన్ఫైన్ అవుతానంటే ఎట్లా? దానికి మీ అధినేత పరంగా నాదెల్మూలవారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు ఫ్లెక్సీలు అని చెప్పి కన్ఫైన్ చేస్తే ఎట్లా? ఇది చెప్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంత పని చేస్తున్నానని మీరు చెప్తున్నారు, నేను ఇక్కడ పని చేసి ఫ్లెక్సీలు కట్టుకుంటే ఓకే,
నేను పని చేయకుండా ఓన్లీ ఫ్లెక్సీలు కట్టుకున్నాను అనుకోండి, అది ఎవరిని చీట్ చేస్తున్నట్టు? ఇప్పుడు మళ్ళీ సబ్మిషన్, ఇంకో సబ్మిషన్. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి బ్రదర్ ఏ డిబేట్ కి వచ్చి కూర్చుంటాడు చెప్పండి? విజయవాడ రెడ్డి గారు అడగండి, ఆయన అధికార ప్రతినిధి. మీకు మళ్ళీ చెప్తున్నాను, నియోజకవర్గం మీద పట్టు సాధించడానికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడిని మా పార్టీతో కలపొద్దు. సరే, నేను చెప్తా. మీరు ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి. మీరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడిని మా పార్టీ కార్యకర్త కాదు ఆయన. మీరు ఆయన్ని ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా. చెప్పొద్దు. మీ పార్టీ అది గురించి టీడీపీ చెప్పాలి. అది నేను టీడీపీ ఎగ్జాంపుల్ చెప్పాలి. చెప్తున్నా. మీరు అధికార ప్రతినిధి ఫ్లెక్సీ కట్టారంటే నేను 2 పళ్ళ దగ్గర కౌంటర్ ఒక్క నిమిషం, అధికార ప్రతినిధి పని చేయట్లేదు కాబట్టి అతను ఫ్లెక్సీ కట్టుకోవడానికి అనర్హుడు కాదు. లోకల్లో అతను ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు, లోకల్లో ప్రజల సమస్యల కోసం లోకల్లో పనిచేస్తాడు. ఓకే, ఓకే, ఓకే. నేను అంటే లోకల్లో పనిచేయడం గురించి నేను చెప్పలే. ఈజ్ వర్కింగ్ విత్ వండర్స్. సరే, ఓకే.